ఏమన్నా దొరికిందా? ఏ పోయిన పరేకులు. రేయ్, రూడం లేకపోతే పొడమ తల్లి పొత్తన్ని కూడా ఇనుమో ఇత్తడో చేస్తుంది. మనం పోయి చూద్దాం పా మామో, ఇత్తడేమన్నా పొత్తుడవుద్దేమో. ఉండమే నువ్వు ఒకదానివే. రేయ్, ఈ చుట్టుపక్కల 10 ఓడలో ఎవడు కట్టే తక్కువరా మనం. ఉన్నదంతా ఊడ్ చేసి లంక బిందెల మీద పెట్టేవేందిరా? ఓ పిల్ల లేదు జల్లా లేదు. ఈ ఇంటి పేరేం కావాలి, నా పేరేం కావాలి? నువ్వు పుట్టిన తర్వాత పెట్టిన పేరు పోయిన తర్వాత లేకపోతే ఏమి? ఒరే ఒరే ఒరే, అసలు నువ్వు చదువుకున్నావట్రా? మనిషి బతికేదే పేరు కోసంరా. ఒరేయ్, మనిషి బతికుండగానే బతుకు కాదురా, చచ్చినాకు కూడా బతికుండాలి. అది బతుకట్టే. చూడమే, ఈ నా దినానికి కూడు కూడా పెట్టేటట్టు లేడుగానే, అదేందో నువ్వే చూడు. మసూర బియ్యం పెడతాంలే 3 మూటలు. 3 మూటలు అది పెట్టడమేనా? 1 ఎకరం బియ్యం పోయాలా? జిల్లా మొత్తం చెప్పుకోవాలా? నీకు బతికి ఉన్నప్పుడు ఎలా ఉండాలి దానికంటే చచ్చిన తర్వాత ఎలా ఉండాలి దాని మీద ఎక్కువ క్లారిటీ ఉంది. ఓ రబ్బే, చిన్న పెద్ద చెప్పిందే కొంచెం ఆలోచన చెయ్యి. మా నాయన ఊరికి ఒక దాన్ని ఉంచుకొని 100 ఎకరాలని 6 ఎకరాలు చేసిండు. నేను నానా యాతనలో పడి 50కి తెచ్చా. నువ్వేంది మళ్ళీ అక్కడికే తీసుకుపోతుంటివే? ఓ రబ్బే, కూకొని తింటే కొండలైన కరుగుతాయి అబ్బే. రేపటి నుంచి నిలబడి తింటాడులే మావా. ఉండమే నువ్వు ఒకదానివే. ఇంతకీ గొడ్లకు గడ్డేసివా లేదా? వేశాను. మీ అయ్య చూసిన సంబంధం గురించి ఏం ఆలోచించావు? చెప్పాను కదా, ఎన్నిసార్లు చేసుకుంటారు? ఆయన అనే దాంట్లో తప్పే ఉంది. వంశానికి వారసుడు కావాలని ఎవరు మాత్రం అనుకోరు. ఇప్పుడు తప్ప ఒప్పుల సంగతి ఎందుకు? నీ చెల్లెలు కొడుకుని తెచ్చుకుంటా అన్నావు కదా. వాళ్ళు ఇవ్వనన్నారు. ఆస్తంతా మీ ఆయన అమ్ముకుంటూ పోతే మా వాడు పొరకలేసుకుని పోవాల్సిందే అన్నారు. అయితే ఎవరైనా అనాథని తెచ్చుకో. మీ అయ్య ఒప్పుకుంటాడా? నీకు పిల్లలు కావాలా, ఒప్పుకోవడాలు కావాలా? ఒప్పుకునే పిల్లలు. అందుకే నిన్ను చేసుకోమనేది. మరి నాకు ప్రాబ్లం ఉంటే నీకు చేసేవాడా? ప్రాబ్లం లేదు కదా. ఏందక్క, బాగున్నావా? బాగున్నానన్నా. వదిన పిల్లలు బాగుండారా అన్న? వదినంటే నువ్వు చూస్తున్నదని ఇప్పుడు వదిన కదమ్మా, మధ్యలో ఇంకా వదిన వచ్చింది, వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి పిల్లలు ఉన్నారు, బాగున్నారు. పద, మందేసిన తర్వాత మజ్జి తిందు గాని. యమ్మీ, మంచి మిరపకాయ తగిలి ఎన్ని రోజులు అయిందో. బావా, హ్యావ్ ఇట్. కొంచెం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేద్దామని. అసలే ఆయిల్కి మైలేజ్ ఎక్కువ, కరగటం కష్టం. చేస్తామని బతకడం మానేస్తావా? నిన్నే యూట్యూబ్లో చూసా, యూరిన్ దాగి యోగాలు బతుకుతున్నారంట. ఎరా, నా గ్లాస్లో పోసి ఇచ్చేయమంటావా? అట్లా కాదులే బావా, ఎవరి గ్లాస్ వాళ్ళదే. ఇంతకీ యూరిన్ థెరపీని తెలుగులో ఏమంటారు? దమ్మర్ తంత్ర. అసలు ఏ తంత్రం మంత్రం లేకుండా మన బావ చూడు ఎట్టున్నాడు. ఐ ఫౌండ్ ఎ వెరీ రేర్ డయాగ్నోసిస్. జబ్బా? ఇంచుమించుగా అలాంటిదే, చూపిస్తా. యా, లుక్, ప్రతి మనిషి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపించగలడు, రిసీవ్ చేసుకోగలడు. బట్ అవి చాలా వీక్. ఈ మనిషి అంటే నువ్వు, నీ మెదడు మిగతా వాళ్ళలా కాదు. నీ మెదడులోని కణాలు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. దానివల్ల మెటల్ డిటెక్టర్స్ కంటే స్ట్రాంగ్ సిగ్నల్స్ని పంపించగలవు, అలాగే రిసీవ్ చేసుకోగలవు. నీ మైండ్ ఇలా ఉన్నా నీకే జబ్బు లేదు, కానీ నువ్వు డబ్బు సంపాదించట్లేదు. మనీ మేకింగ్ మ్యాండేటరీయా? అఫ్ కోర్స్, ఫర్ బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. నా సక్సెస్కి మనీ మెట్రిక్ కాదు. ఇది పేపర్లు ఎక్కిస్తే లెక్కిస్తారా? లెక్కిస్తే ఎక్కిస్తారు పేపర్లో, కానీ మనం రాయొచ్చు. వద్దు, ఇంత పెద్ద డిస్కవరీకి కవరేజ్ లేకపోతే ఎలారా? ఏ అమెరికాకో ఆఫ్రికాకో బో, తిమింగలో అంత తెలియపెట్టుకుని చీపుగా చేపల మనూరులేంది బతకడం. ఎక్కడైనా నీళ్ళలోనే ఉండాలి. ఓకేరా, బాయ్. రేయ్, రేపు డమర్ తంత్రం ట్రై చేసేవు రా.
ఇంపార్టెంట్. అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు కూడా సర్టిఫై చేశారు. ఆలస్యమైన అమృతం అవసరం లేదు. కూర్చోండి సార్. ఎవరైనా ఈయన ఓఎంఆర్ అని బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్ మావా. హాయ్, ఐఎమ్ ఓఎంఆర్. మీ గురించి చెప్పాడు. ఫస్ట్ ఫిక్షన్ అనుకున్నాను, కాదు సైన్స్ అన్నాడు. మీరంతా సోషల్ కాదని కూడా చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని ఎకనామికల్గా ఎంకరేజ్ చేద్దామని వచ్చాను. సార్ది ఆఫ్రికాలో పెద్ద మైనింగ్ బిజినెస్. నువ్వు నాకెంత ఇంపార్టెంటో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. సో మీకు నేను ఎంత యూస్లెస్ చెప్పనవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ కలగడానికి నీకున్న ఏ ఇంట్రెస్ట్ అయినా సాటిస్ఫై చేయగలను. ఇంటి దగ్గర ఉండడమే నాకు ఇంట్రెస్ట్. జస్ట్ ఇన్ కేస్. సరే, సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తా. సార్ సార్ నా టైం విలువ ఎంతో నీకు తెలుసా? నేను ఊహించలేనంత. మరి వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ముందే నువ్వు తెలుసుకోవాలిగా. ఉండదని తెలుసు. వెంట్రుకతో కొండను లాగమన్నారు, కానీ కొండనే తీసుకొచ్చి ముందు పెడితే కాట్లో కళేబరం కూడా కాళ్ళ మీద నడిచొస్తుంది అనుకున్నాను. కానీ ఈ కళేబరం ఇంత కుళ్ళిందని అనుకోలేదు. ట్రస్ట్ మీ, దిస్ డీల్ వర్త్ యువర్ టైం. మీరు టైం ఇన్వెస్ట్ చేశారు, నేను ఇంట్రెస్ట్ కలిగేలా చూస్తాను. ఓకే, కీప్ ఇన్ టచ్. ఐ విల్. నేను చెప్పాను కదా. నువ్వు రాయొద్దన్నావు, చెప్పొద్దన్లా. నేనేమన్నాను నీకు తెలుసు. తెలుసు మహాన్ బావా, తెలుసు. నువ్వెంత వద్దన్నావో ఆయన అంత కావాలన్నాడు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయేమో అనుకున్నాను. చిన్న ఆశపడ్డాను, వర్కౌట్ అవ్వలేదు. వదిలేయ్. ఏం లాభం లేదురా. వాడు మనుషులు చెప్తే వినే రకం కాదు. మరేను కాసేపు పసులు పక్కన కూర్చోబెడదాం. అయినా ఈ ఆఫ్రికాలు అమెరికాలు ఎందుకులే అన్నా? ఏడికి పోవద్దు లెక్క. మొగుడు పిల్లలు ముప్పొద్దులా వండుకు తినండి. ఆఫ్రికా నయంలే. అమెరికాలో అయితే రోజు తుపాకులతో కాలుస్తుంటారు. అసలు ఈ అమ్మి గట్టిదైతే వాడెందుకు ఇలా ఉంటాడు? ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎట్టున్నారు? మొగుడిని గీత గీసి నిల్చో పెడుతున్నారు. మరీ మెతకైతే కష్టం. జన్మలో నా ముఖం చూడనన్నావు. ఇప్పుడు కూడా నీ ముఖం చూడట్లేదు. అమ్ముతాడేమో అడుగు. అదిగో